ఎకరా చేనుకు 50 పెట్టుబడి పెట్టి 5 పైసలు రాలే వరకు. దుక్కి మసాలా సంచికి 1400, ఈరిగ సంచికి 400. అవి రైతు కొడితే దొరుకుతుంది, లేకుంటే లేదు. ఏం లేదు, రైతు బతుకుడే వేస్ట్ అయిపోయింది. ఇంత పెట్టుబడి పెడితే 10,000 రాకపోయా, ఇంకేం చేస్తాం ఇక. 10 రూపాయలు కిలో ఏం లేదు, మాకు పెట్టుబడి ఏమి వెళ్తలేదు. ఒక బాక్స్ 50 రూపాయలు మోసినందుకు 10 రూపాయలు, 60 రూపాయలు పోతే 40 రూపాయలు వస్తున్నాయి. 40 రూపాయలు ఇట్లా అది పోతలేదు. పొద్దుగాల 6 బాక్సులు పోసినా అట్లనే ఉంది. ఏవి కొత్తిమీర తెస్తే కొత్తిమీర అట్నే ఉంది, వంకాయలు అట్నే ఉన్నాయి, సొరకాయలు అట్నే ఉన్నాయి. ఏమి పోలేదు, ఏమేమి లేదు. వేరే రాష్ట్రాల నుంచి వచ్చే మనకు డౌన్ అయింది, లేకపోతే కాకపో. వేరే రాష్ట్రాల మాల్ బంద్ పెడితే మనది కొంత 10 రూపాయలు లాభం వస్తుంది రైతుకి. ఏమన్నా కూరగాయల ధరలు అన్నీ డౌనే ఉన్నాయి సార్. ఇప్పుడు ఇంకొక 15-20 రోజుల దాకా డౌనే ఉంటాయి. ఎందుకంటే తొలత పెట్టినటువంటి ఒక పంట అంతా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ దాని లెక్క ప్రకారం ఉత్పత్తి ఎక్కువ ఉన్నది కాబట్టి ఇప్పటికే కొంచెం పరగా అయిపోయినాయి. టమాటా 30 నుంచి 40 దాకా వలికినటువంటి ఒక ధర ఉండే, ఇప్పుడు 10-11 రూపాయల ధర ఉన్నది. ఇది రంజాన్ పండుగ కాబట్టి మిరపకాయలు కూడా 40-50 రూపాయలే ఉన్నాయి. సన్న మిరపకాయలు, ఆలుగడ్డ 20, ఉల్లిగడ్డ 20, అన్ని తక్కువనే ఉన్నాయి. 70 రూపాయలు వలికినటువంటి ఒక బీర్నీస్ కూడా 30-35 రూపాయలు అయిపోయింది. రైతుకు మాత్రం దిగుబడి ఎంత వచ్చినా కానీ కూడా రైతుకు లాభం లేదు. ఇక చేదోడవాదిగా పంట పండిస్తున్నారు అంతే వరకే. కానీ అప్పుడు ఒక కంటిన్యూ ఒక 5-6 నెలలు బాగా ధరలు ఉండే, అప్పుడు రైతు బాగుపడ్డాడు. ఇప్పుడు ఇక తెచ్చి వాళ్ళు ఏం పెద్దగా పోయేటటువంటి ఒక పరిస్థితి. కూరగాయలు చాలా తక్కువ ఉంది. టమాటాకు చాలా గిట్టుబాటు ధర రావడం లేదు. 2 నెలలకు ముందు బాగుండేది రేటు, సడన్గా తక్కువ అయిపోయింది. చాలా ఇబ్బందులు పాలవుతారు రైతులు. టమాటా, క్యాబేజీ, చాలా అన్ని కూరగాయలు తక్కువ ఉన్నాయి. చాలా రైతులు ఇబ్బంది పాలవుతారు. చలికాలం ఎక్కువ వస్తాయి పంటలు. వానాకాలం మామూలుగా రేట్లు ఉంటాయి, వానాకాలం ఎండాకాలం రేట్లు ఉంటాయి. ఇప్పుడు 1 మంత్ అయినాక మళ్ళీ రేట్లు ఆటోమేటిక్ ఎక్కువ అవుతుంది.